ఈ రోజుల్లో స్కూల్ ఎడ్యుకేషన్ అంటే మధ్యతరగతి వాళ్ళకి భయం పట్టుకుంటాయండి. వాళ్ళ ఫీజులు లక్షల్లోకి వెళ్ళిపోయినాయి. ఎలిమెంటరీ స్కూల్ పిల్లల ఫీజులు కూడా చాలా ఆశ్చర్యం. అట్లాంటప్పుడు ఈ భీమునిపట్నానికి అదొక ఆశాదీపం. ఈ సన్ స్కూలు భార్యాభర్తలు శ్రీనివాస్ గారును మన లావణ్య గారు అదొక కుటుంబంలో చూసుకుంటున్నారు సన్ స్కూలు. ఇది మధ్య తరగతి దిగువ తరగతి వాళ్ళకే ఇదొక దీపం, ఇదొక ఆశ. అతి తక్కువ ఫీజుల్లో కేవలం 20-30 వేల రూపాయలు. అందుట్లో ఎవరన్నా నిజంగా నిరుపేద వాళ్ళ పిల్లలు చాలా బ్రైట్గా ఉన్నారు, ఆ కోవిడ్ టైంలో చాలామంది చచ్చిపోయారు, దిక్కు తోచని పరిస్థితుల్లో వాళ్ళందరికీ ఫీజులు మాఫీ చేసి చదివించారు. ఎంతో ఉన్నతి ఆశయాలతో నడపబడుతున్నటువంటి సంస్థ. దీని స్పెషాలిటీ ఏంటయ్యా అంటే నేను చూసింది ఇది ఒక సమగ్ర శిక్షణ ఇస్తాయింది. ఇట్ ఈజ్ ఏ హోలిస్టిక్ స్కూల్ అంటారు దీన్ని. ఇలాంటి స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ పెద్ద పెద్ద లెవెల్లో హైదరాబాద్లో ఉన్నాయి, కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ కాన్సెప్ట్తో పిల్లల్ని తయారు చేసే స్కూలు ఏకైక స్కూల్ ఇది. బహుశా ఉత్తరాంధ్రలోనే నాకు ఎక్కడ కనపట్టలేదు ఇలాంటివి. ఇది స్టేట్ సిలబస్తో నడపబడుతున్నటువంటి స్కూల్స్. మా భీమిలీ కాన్స్టిట్యుయెన్సీలో అయితే గత 10 సంవత్సరాలుగా అన్ని టాప్ ర్యాంక్స్ వీళ్ళవే. సరే, గొడ్డులాగా చదివిస్తాం, చదువే ముఖ్యం, వాళ్ళు ఫస్ట్ రావాలా, ర్యాంకులు రావాలా, ఇవాళ ట్రెండ్ అది. కానీ సన్ స్కూల్లో నన్ను ఆశ్చర్యపరిచింది ఏంటంటే వీళ్ళు సమాజంలో ఇమిడిపోయేటట్టుగా వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ మిషన్ గ్రీన్ భీమిలీ అని భీమునిపట్నాన్ని మొత్తం ఒక వనంలాగా అడవిలాగా చేయాలనే తలంపుతో కొంతమంది కుర్రాళ్ళు స్టార్ట్ చేస్తే దానికి సీడ్ బాల్స్ అని విత్తనాలు సేకరించి మట్టితో ఉండలు చేసి అవి వర్షాకాలం ముందు జల్లుతారు. అది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఈ సన్ స్కూల్ పిల్లలు గుంపులుగా ఆ మట్టి విత్తనాలు తీసుకుని బాల్స్, కొన్ని లక్షల సీడ్ బాల్స్ మిషన్ గ్రీన్ భీమిలీకి ఆ చిన్న పిల్లలు చేశారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా? పర్యావరణంలో మొక్కల పాత్ర, ఆ మొక్కల్ని పెంచితే ఈ గ్లోబల్ వార్మింగ్ ఎలా తగ్గుతుంది, దీనివల్ల వర్షాపాతం పెరిగితే రైతులకు ఎలా ఉపయోగపడతాయి, ఇందుట్లో మనం ఏం చేయాలా, మొక్కలు నరగకూడదో, చెట్లు నరగకూడదో, ఇంత కాన్సెప్ట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్లో వాళ్ళు నేర్చేసుకుంటున్నారు. సో దేశానికి ఏదో బ్రహ్మాండమైన మార్కులతో పాస్ అయ్యి గదులకే పరిమితమైన కలెక్టర్లను, తహసీల్దారులు, ఆర్డీఓలు కాదు కావాల్సిన దేశానికి. సమాజంలో ఇమిడిపోయి తన యొక్క పాత్రనే అర్థవంతంగా పోషించి ఇటు దేశానికి, వాతావరణానికి, ప్రజలకి ఉపయోగపడేటట్టుగా ఉండాలి అని అంటే కంపల్సరీగా ఏ కమ్యూనిటీ ఎడ్యుకేషను, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఉండి తీరాల్సిందే. అది కేవలం నేను గర్వంగా చెప్తున్నాను, ఈ సన్ స్కూల్ ఒక్కటిలోనే నేను చూస్తున్నాను. చాలాసార్లు స్కూల్కి వెళ్ళాను. పిల్లల్లో భయం కానీ, బిడియం కానీ, కొత్తదనం కానీ ఏమీ కనపడదు. ఎంత రిలాక్స్డ్గా ఉంటారో. ఆ స్టాఫ్ అంతా కూడా, ఆ సెక్యూరిటీ గార్డ్ కాడి నుంచి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కూడా అసలు వాళ్ళ పలకరింపులు, వాళ్ళ నవ్వు, పిల్లలతో మమేకం అవటం, విసుగు అనేది ఎవరి ముఖాల్లో నేను చూడలా. నాకు ఒక ఇన్స్టిట్యూషన్ గుర్తుకొచ్చింది. మదనపల్లిలో ఆర్సిలీ హిల్స్ రిషి వ్యాలీ స్కూల్ అంటారు. జిడ్డు కృష్ణమూర్తి వరల్డ్ ఫేమస్ సైకాలజిస్ట్, ఆయన తత్వవేత్త, ఆయన స్థాపించిన స్కూలు. అక్కడ చేతి వృత్తులను నేర్పుతారు, సమాజంలోకి వెళ్ళి పనులు చేయిస్తారు, మురికివాడల్లోకి వెళ్తారు, ప్రజలతో మమేకం అవుతారు. ఒక అద్భుతమైన వ్యక్తులుగా వాళ్ళు స్కూల్లోంచి బయటకు వస్తారు. మా అబ్బాయి కలెక్టర్ అయ్యాడా, మా అబ్బాయి డాక్టర్ అయ్యాడా, మా అబ్బాయి ఇంజనీర్ అయ్యాడా, మా అబ్బాయి ఒక గొప్ప వ్యక్తి అయ్యాడా, అది కాదండి మనకు కావాల్సింది. ఈ సమాజంలో అధిక శాతం 80% ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మమేకమయ్యి ఒకడిగా మెలిగి సంతోషంగా గడపటమే నిజమైన జీవితం.
ఆ అవగాహన, ఆ శిక్షణ, ఆ ఎడ్యుకేషను నాకు సన్ స్కూల్లో కనపడతా ఉంది. ఈ సంవత్సరం అయితే టాప్ ర్యాంకులో వచ్చిన పిల్లలకి తలకో 50,000 అది ప్రోత్సాహక బహుమతులు 5 లక్షల దాకా ఈయన పంచిపెట్టారు. అందువల్ల మధ్యతరగతి, దిగు తరగతి వాళ్ళకి ఇది ఒక ఆశాజ్యోతి. దీనివల్ల తల్లిదండ్రులందరూ చాలా హాయిగా ఉంటున్నారు. ఇలాంటి స్కూల్సు, ఈ సన్ స్కూల్ యాజమాన్యాన్ని నేను రిక్వెస్ట్ చేసేదంటే ఈ ఉత్తరాంధ్రాన్ని ప్రామాణికంగా తీసుకుని విజయనగరం, శ్రీకాకుళంలో కూడా ఈ కాన్సెప్ట్తో స్టార్ట్ చేయమని వారిని నేను 2 చేతులు ఎత్తి వారికి నేను దండం పెట్టి చెప్తున్నాను. మీరు ఉత్తరాంధ్రలో కూడా మిగతా చోట్ల కూడా స్టార్ట్ చేయండి. ఇది చాలా అవసరం. థ్యాంక్ యూ.